దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మన అంశము ఆశ కలిగి ఉండాలి అనే అంశంలో నుండి ఈ దినము 6వ అంశాన్ని మనము ప్రారంభం చేసుకుంటున్నాం. 5వ దాంట్లోని 6వ భాగం నేను మీకు గుర్తు చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక పౌలు 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాన్ని మరలా చదువుకుందాం. నేనైతే మరొకని పునాది మీద కట్టకుండా నిమిత్తం ఆయనను గురించిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై ఉండి అలాగూ ప్రకటించుతని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి సరిదిద్దుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఉదయకాలము మనము కొంత ధ్యానము చేసుకున్నాం. సువార్త పని విషయంలో పౌలు ఎంత భారము కలిగి ఉన్నాడో ఆ సంగతి కొంత మట్టుకు ఆలోచన చేసినాం. కొంత మరి అనుభవాలు కూడా మనం చెప్పుకున్నాం. ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, నేనైతే అనే పదాన్ని ఉపయోగించినాడు. ఇతరుల సంగతి ఏమో నాకు తెలియదు, ఇతరుల గురించి నాకెందుకు అన్నట్టుగా తను మాట్లాడుతూ ఇలాగన్నాడు, నేనైతే మరొకని పునాది మీద కట్టకుండా నిమిత్తము, మరొకని పునాది మీద కట్టకుండా నిమిత్తము అని అన్నాడు. అనగా ఒకరు పునాది వేస్తే దాని మీద నేను కట్టడం ఏంది? నేనే పునాది వేయాలి, నేనే పునాది వేయాలి, నేనే కట్టాలి అని తన యొక్క ఉద్దేశం, తన యొక్క ఆలోచన అనేది మనకు బహాటంగా అర్థమవుతూ ఉంది. ఆయన గురించి సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము అని అన్నాడు. వ్రాయబడిన ప్రకారం చూతురని గ్రహించుదురని సంగతి బయలుపరిచినాడు. ఆ తదుపరి క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశగలవాడనై అని రాయబడింది. సువార్త ప్రకటించని ప్రాంతాలు, ఏ ప్రాంతంలో సువార్త ప్రకటించబడలేదో, ఏ ప్రాంతానికి సువార్త అవసరమైందో, ఏ ప్రాంతంలో చర్చిలు లేవో, ఏ ప్రాంతంలో సువార్త అందలేదో ఆ ప్రాంతాలకు వెళ్ళాలని ఆశ, కోరిక గలవాడు పౌలు అన్న సంగతి మనకు దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. అందుకోసమే పౌలు మరి 3 దండయాత్రలు చేశాడని బైబిల్లో మనం చూస్తాం, చరిత్రకారులు తెలియజేస్తారు. 3 దండయాత్రలు అనగా ఒకసారి చేశాడు, ముగించినాడు, రెండవసారి చేశాడు, ముగించాడు, మూడవసారి చేశాడు, ముగించాడు. ఇట్లా మనము చూడగలుగుతాం. ఇంతకు మొదటిసారి తన మొదటి ప్రయాణం, సువార్త ప్రయాణం, తన యాత్ర ఎవరితో చేసినాడు? మొదటిగా
ఎవరితో ప్రయాణం చేసినాడు, ఎవరితో ప్రారంభం చేసినాడు, ఎక్కడ రాయబడింది, అవన్నీ కూడా మనము గుర్తు చేసుకుందాం ఈ సమయంలో. చూడండి, పౌలు యొక్క సువార్త సేవ ప్రయాణాలు ఎవరెవరితో. మొదటిగా మనము చెప్పుకోవచ్చు బర్నబాతో, యోహానుతో, మార్కుతో, వీరు ముగ్గురితో కలిసి పౌలు మొదటి సువార్త ప్రయాణం మనకు కనిపిస్తుంది. అపోస్తల కార్యం 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో మొదటి సువార్త ప్రయాణ యాత్ర మనము చూడగలుగుతాం. నేను అటు చెప్పుకుంటూ వెళ్తాను, మీరు ధ్యానం చేసుకున్న తర్వాత. రెండవ ప్రయాణం ఎవరితో అంటే దేవుని వాక్యం చెబుతుంది శీలాతో అని దేవుని వాక్యం చెబుతుంది. మొదటి ప్రయాణంలో బర్నబా, యోహాను, మార్కుతో చేశాడు. రెండవ ప్రయాణము శీలాను వెంటబెట్టుకొని రెండవ సువార్త ప్రయాణం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. మరి అపోస్తల కార్యం 15వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. అపోస్తల కార్యం 15వ అధ్యాయము 36వ వచనం, 15:36లో రాయబడిన మాట. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారెలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని పౌలుకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలాను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచు ఉండెను అన్నమాట వ్రాయబడింది. పౌలు శీలాను ఏర్పాటు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దాదాపుగా ఈ 15వ అధ్యాయం 36 నుంచి 18వ అధ్యాయము 22 వరకు శీలాతో పౌలు పరిచర్య, మరి రెండవ ప్రయాణం మనకు దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. ఇక మూడవ ప్రయాణం ఎవరితో అంటే తిమోతితో అని రాయబడింది. మూడవ ప్రయాణము తిమోతితో ప్రయాణం చేశాడన్నమాట. మనకు అపోస్తల కార్యం 18వ అధ్యాయం 23వ వచనము మనకు తెలియచేస్తుంది. అపోస్తల కార్యం 18వ అధ్యాయము 23వ వచనం చూడండి. గలతీయ ప్రాంతమందును పుగియందును సంచరించుచు శిశువులందరినీ స్థిరపరచెను అనే మాట వ్రాయబడింది. వాస్తవానికి మరి 16వ అధ్యాయంలోనే ఏర్పాటు చేసుకున్నాడు తిమోతిని. ఆ తర్వాత 18వ అధ్యాయం నుండి మరి పరిచర్య తిమోతితో ప్రారంభించినట్టుగా లేఖనాలు చెప్తాయి. దాదాపుగా 21వ అధ్యాయం 15వ వచనం వరకు, 18వ అధ్యాయము 23 నుంచి 21వ అధ్యాయం 15వ వచనం వరకు మూడవ ప్రయాణం, పౌలు యొక్క మూడవ ప్రయాణం, సువార్త ప్రయాణం కొనసాగినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఆ తదుపరి 4వ ప్రయాణంలో చేసినాడు. 4వ ప్రయాణం ఏంటంటే రోమాకు ప్రయాణము చేసినాడు. రోమాకు ప్రయాణం చేశాడు. మరి ఎవరితో ప్రయాణం చేశాడు రోమాకంటే మార్కుతోనూ అరిస్తార్కుతోనూ మరి ప్రయాణం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. విశేషించి ముఖ్యంగా 3 ప్రయాణాలు. 4వ ప్రయాణము రోమాకు అనగా చెరసాలకు అని చెప్పుకోవాలి. 27, 28 అధ్యాయాలు
ఈ 2 అధ్యాయాలు కూడా మరి తను రోమాకు ప్రయాణం చేసినట్టుగా అక్కడనే తాను కొన్నాళ్ళు అద్దె ఇంట్లో ఉండి లెటర్లు రాస్తూ సంఘాలకు అక్కడనే తాను హతసాక్షిగా మరణించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇది తన యొక్క ప్రయాణం. పౌలుకు ఎంత దేవుని సువార్త మీద ఎంత భారం ఉందో ఆ సంగతి ఈ అధ్యాయాలను కూడా మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి మన యొక్క ప్రయాణం లేదా మనకెంత భారం ఉంది దేవుని పరిచర్య మీద, సువార్త పరిచర్య మీద అనేది కొంత మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి. ఎవరికి వాళ్ళుగా వ్యక్తిగతంగా ఆలోచన చేయాలా. నేను ఎంత మట్టుకు దేవుని పరిచర్య చేసినాను, నేను ప్రభు నమ్మింది మొదలుకొని ఈ వయసు వరకు ఇంతవరకు నేను ఎంత మట్టుకు ప్రభు పరిచర్య చేశాను, ఎంత మట్టుకు సువార్త ప్రకటించినాను, ఎంతమంది ప్రభులోకి నడిపించినాను అనేది కూడా మరి మనము ఆలోచన చేయాల్సిందే. ఎందుకంటే దేవుడు అందుకుగానే మనల్ని పిలుచుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనం ఏర్పాటు చేసుకొని పాపములను మనల్ని దేవుడు పరిశుద్ధపరిచి తన సొత్తుగా తన రాజ్య వారసులుగా మనల్ని చేసుకున్నాడు. నా సొత్తు అని చెప్పిన ప్రభు. కాబట్టి ప్రభు నిమిత్తమై మనం ఎంత ప్రయాసపడ్డామో అని కూడా గుర్తుంచుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాను. సువార్త ప్రకటించు మరి భారం కలిగి పనిచేసిన వారు బైబిల్లో కొంతమంది మనకు కనిపిస్తారు. వారి గురించి మనము కొంత మట్టుకు ఆలోచన చేద్దాం. సువార్త ప్రకటించుట అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ, అవునా? దేవుని దాసులకు సంఘానికి సువార్త ప్రకటించమని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేసినాడో మన జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. 16వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని దేవుని వాక్యం చెబుతుంది. మొదటిగా ఇలాగ రాయండి, సువార్త ప్రకటించుట అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడిచ్చిన ఆజ్ఞ. ఆయన ఏం ఆజ్ఞాపించినాడు, ఏం చెప్పినాడు ప్రభు అంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సువార్త ప్రకటించమన్నాడు. ఏ సువార్త ప్రకటించమన్నాడు? దేవుని గురించిన సువార్త, తన గురించిన సువార్త ప్రకటించమని చెప్పినట్టుగా లేఖనాలు చెబుతున్నాయి. అందుకోసమే సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని వాక్యం చెబుతుంది. నమ్మి బాప్తిసం పొందితే రక్షణ పొందుతావు. నమ్మకుండా అలాగే జీవిస్తే కనుక, సువార్తను ధిక్కరించి కదా, దేవుని దాసులను హింసిస్తూ, సంఘాలను హింసిస్తూ, పడగొడుతూ జీవిస్తే కనుక నీకు శిక్ష తప్పదు. శిక్షకు కారకుడు అవుతావా, దేవుని రాజ్యానికి హక్కుదారుడు అవుతావా, అది ఈ లోకంలో ఉండగానే బతుకుండగానే మనము గ్రహించవలసిన మాట. అందుకోసమే ఈ ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. అందుకోసమే దేవుని దాసులు గ్రామీణ ప్రాంతాలు తిరుగుచు, పట్టణాల్లో, పల్లెటూళ్ళలో, మండలాల్లో గడప గడపకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తున్నారు. ఎందుకు అందిస్తున్నారు అంటే, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించాడు, దేవుని దాసులు వాటిని అమలు పరుస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన ఆజ్ఞకు మనము లోబడేవారుగా ఉండాలి.
ఆయన ఏం చెప్పినాడో అది చేసేవారుగా ఉండాలి. ఆయన చెప్పమన్నాడు, చెప్తున్నాం అంతే. ఎదురు తిరిగేవారు ఉన్నారనుకోండి, అయితే వారికి సమాధానం వారికి ఇవ్వాల్సిందే, తప్పదు. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇంకేమన్నాడు ప్రభు చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మార్కు సువార్తలో సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించమని చెప్పినాడు. మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, మనం చదువుకున్నాం, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి అన్నాడు. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. విశ్వాసులుగా కాదు సుమా, శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యుడు నేర్చుకునేవాడు, బోధించేవాడు. కాబట్టి శిష్యులుగా చేయండి అనే మాట రాయబడింది. తదుపరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు అనే మాట ఉంది. ఈనాడు ఇలాగ బయలుదేరినారు. తండ్రి యొక్కయు కదా, తండ్రి నామములో, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామము అని కాదు కాదు, ఒకే నామమే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అనే మాట ఉంది. అలా కాకుండా తండ్రి నామము, కుమారుని నామము, పరిశుద్ధాత్మ నామం అని లేదు. గ్రహించేవారుగా ఉండాలి. కాబట్టి నామములోనికి అనే మాట ఉంది. నామములోకి కాదు, నామములోనికి అంటే ఏకవచనం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి బాప్తిసము ఇచ్చుచు అనే మాట రాయబడింది. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. యేసు ప్రభు చెప్పిన మాటలే ప్రపంచానికి బోధిస్తూ ఉన్నారు దేవుని దాసులు. అంతేగాని మరొకటి కాదు కదా. దేవుడు ఏం చెప్పాడో అదే చెప్తున్నారు అంతే. దేవుడు ఏం ప్రకటించమన్నాడో అదే ప్రకటిస్తున్నారు అంతే, మరొకటి కాదు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం, నమ్మితే సమాధానం, నమ్మకపోతే అసమాధానం. నమ్మాలనో నమ్మకూడదో అది నీలోనే ఉంది. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా చేసుకుంటావా చేసుకోవా అది నీలోనే ఉంది. మేము కేవలము చెప్పేవాళ్ళం మాత్రమే. వెళ్ళండి, ప్రకటన చేయండి, వెళ్ళండి, చెప్పండి అని ప్రభు చెప్పిన మాట. సోదరులారా, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞను మనము ధిక్కరించకూడదు. అపోస్తులు అన్నారు, మేము మీ మాట వినాలనా దేవుని మాట వినాలనా మీరు చెప్పండి అని అన్నారు. వాస్తవమే కదా. మనం దేవుని మాట వినాలి, మనుషుల మాట కాదు. దేవుడు ఏం చెప్పినాడో అది చేయాలి, మనుషులు చెప్పినట్టు కాదు. సంగతి గ్రహించవలసిందిగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటవదిగా సువార్త ప్రకటించుట అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను సువార్త ప్రకటించుట ద్వారా ప్రారంభించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను సువార్త ప్రకటించడం ద్వారా ప్రారంభించినాడు. ఆయన ప్రారంభం ఎటుందో చూడం. వాక్యం చెబుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు
కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. గలిలయకు వచ్చిన దేవుని వాక్యం చెబుతుంది. యేసు ప్రభు యొక్క సువార్త ప్రారంభం మనకు మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో మనకు కనిపిస్తుంది. యోహాను చెరపట్టబడిన తర్వాత అన్న మాట ఉంది. యేసు ప్రభు కంటే ముందు యోహాను 6 నెలలు పెద్ద. తాను అరణ్యంలో ప్రకటన చేసినాడు. మారు మనసుకు తగిన ప్రతిఫలం, మారు మనసు తగిన ఫలం పొందండి, ఫలించండి అని చెప్పినాడు. కాబట్టి యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు సువార్త ప్రారంభం చేసినాడు. యోహాను చెరపట్టబడితే, యోహాను చెరసాల్లో వేస్తే ఇక సువార్త ఎవరు చెప్పలేలే అనుకున్నాడు ఆనాటి కాలపు హేరోదు రాజు. కానీ యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు ప్రారంభం చేసినాడు. యేసు ప్రభుని చంపిన తర్వాత శిష్యులు ప్రారంభం చేసినారు. సువార్త ఎప్పటికీ ఆగదు, సువార్త ఎప్పటికీ ఆగదు. ఇతను చంపితే ఆగిపోతుందిలే అంటే సరిపోతుంది. ఎందుకంటే తాను చనిపోయిన తర్వాత మరొకరు లేస్తారు. సేవకులు మారొచ్చు కానీ సువార్త మాత్రం మారదు. సేవకులు తన కాలం ముగించి వెళ్ళిపోవచ్చు కానీ సువార్త మాత్రం ఆగదు, పుడుతూనే ఉంటుంది సువార్త. ఎవరొకరు ఖచ్చితంగా వచ్చి దేవుని వాక్యం అందిస్తూనే ఉంటారు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. కాలము సంపూర్ణమైంది, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. ఏం చేయాలైతే? మారు మనసు పొందాలంట. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. నువ్వు మారు మనసు పొందాలని, నువ్వు మార్పు చెందాలని, నీ జీవితం మార్చుకోవాలని మారు మనసు పొంది సువార్త నమ్మాలి, సువార్త నమ్మాలి. సువార్తలో యేసుక్రీస్తు గురించి రాయబడి ఉంటుంది. ఆయన జననం, ఆయన మరణం సువార్తలో కనిపిస్తుంది. మానవుని పాపం సువార్తలో కనిపిస్తుంది. కాబట్టి మారు మనసు పొందు అంటే జీవితం మార్చుకో, బ్రతుకు మార్చుకో, మాట తీరు మార్చుకో అని అర్థం. ఆ తదుపరి రాయబడిన మాట, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు ఆయన వచ్చాడు. దేవుని సువార్త, ఇది దేవుని సువార్త, ఇది పరసంబంధమైన సువార్త, ఇది ప్రభు సువార్త, ఇది యేసుని గురించిన సువర్తమానం. సువార్త అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సోదరి సోదరులారా, సువార్త వింటున్నావా? విని ఏం చేయాలా? మారు మనసు పొందాలా, బాప్తిస్మము తీసుకోవాలి, ప్రభువులో ముందు కొనసాగాలనేది లేఖనాలు మనకు చెప్తున్న మాట. కాలం సంపూర్ణమైంది, జాగ్రత్త. దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, జాగ్రత్త. మారు మనసు పొంది విశ్వాసంలో ముందుకు సాగాలనేది లేఖనాలు మనకు చెప్తున్నటువంటి మాట గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్తకు రండి, 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను అని రాయబడింది. అప్పటి నుండి, ఎప్పటి నుంచి? యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి అనే మాట రాయబడింది 12-16 వచనాల్లో. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టెను. మారు మనసు పొందమని చెప్పి ఆయన మొదలుపెట్టాడు ప్రకటించటం. గమనించే వారికి ఉండాలి ఈ మాట. ఆ తదుపరి చూడండి, 23వ వచనంలో రాయబడిన మాట ఏమిటి? 23వ వచనంలో యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు
దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించను అనే మాట రాయబడింది. దేవుడు యేసుప్రభు వారు సమాజ మందిరంలో బోధించుచున్నాడు. దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగాన్ని ఆయన బాగు చేశాడన్నమాట దేవుని వాక్యం చెబుతుంది. ఇక లూకాసు వార్త 4వ అధ్యాయము 43, 44 చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 43, 44 చూడండి. ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. తర్వాత ఆయన యూదయ సమాజ మందిరంలో ప్రకటించుచూ ఉండెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. సోదరులారా, యేసు ప్రభువారు ఆయన అన్నాడు, నేను ఇతర పట్టణములలోను ఇతర పట్టణాల్లో దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను. దేవుని రాజ్యసువార్త ప్రకటించాలి. ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో అనే మాట రాయబడింది కదా. ఇతర పట్టణములలో దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. దేవుని దాసులారా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే దానికి కారణం ఇతర పట్టణాల్లో, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో, మండలాల్లో, జిల్లాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సంగతి ఎన్నటికీ మర్చిపోకూడదు. సోమరిగా ఉండడానికి కాదు, ఏదో వచ్చి చెప్పుదాం లేకపోతే లేదనేది కాదు. దేవుని వాక్యం ప్రకటించడానికే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గురించి ఇతరులు చెప్పే బాధ్యత మనది. ఆ వ్యక్తి నమ్ముతాడో నమ్మడో అది వేరే సంగతి, చెప్పే బాధ్యత మనది అంతే. చెప్పి చూడండి. ఇప్పుడు నీకు తెలుసు నమ్మకపోతే నరకం వెళ్తామని, కాబట్టి అయ్యా నువ్వు ప్రభుని నమ్మకపోతే నరకానికి వెళ్తాం, మేము ప్రభుని నమ్ముకున్నాం, మేము దేవుని రాజ్యం పోతాం, ఆ విశ్వాసం మాకుంది అని చెప్పడమే మన పని, అంతే. సువార్త అంటే ఏదో బాగా చదివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, డబ్బు ఉండాలి, అది కాదు. సువార్త చెప్పడం అంటే నోటి మాటలే, అంతే, ఏం లేదు. మేము ప్రభుని నమ్ముకున్నాం, నమ్మకముందు ఇట్లా ఉంటుంది, నమ్మిన తర్వాత ఇలాగున్నాం. నమ్మకముందు తాగుతూ ఉంటుంది, ఇప్పుడు తాగడం లేదు. నమ్మకముందు తిడుతూ ఉంటుంది, ఇప్పుడు తిట్టడం లేదు. నమ్మకముందు ఇతరుల ఆస్తులను ఆశిస్తూ ఉంటే ఇప్పుడు ఆశించడం లేదు. ఇంతకుముందు ఇలా జీవిస్తుంటే ఇప్పుడు ఇలా జీవిస్తున్నాం అని చెప్పడమే సువార్త. దానికేం పెద్ద చదివేం అవసరం లేదు. లేఖనాలు చెబుతున్న ప్రకారంగా మనం జీవించే వారుగా ఉండాలి. కాబట్టి సువార్త ప్రకటించుట అనేది దేవుని ఆజ్ఞ. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను సువార్త ప్రకటించుట ద్వారా ఆయన ప్రారంభం చేసిన సంగతి లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. మిగిలిన సంగతులు ప్రభు చిత్తమైతే మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి మరి భారం కలిగి సువార్త అందని దేశాలు, ప్రాంతాలు, పట్టణాలు, జిల్లాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాలు తిరిగి సంఘాలు స్థాపించినటువంటి వాడుగా మేము చూస్తూ ఉన్నాం. దేవా, తన 3 దండయాత్రల్లో తను ఏ విధంగా ఎవరితో పరిచయం చేశారో కొంత ఆలోచన చేయడానికి చూపిన కృపకై స్తోత్రం తండ్రి. తదుపరి నాయన, మరి మీరు సువార్త ప్రారంభం చేశారు, సువార్త ప్రకటన ఆజ్ఞాపించారు, మీకు స్తోత్రం తండ్రి. మేము ఏ విధంగా సువార్త ప్రకటించాలనో, ఎలాగ బోధించాలనో మీరు మాకు నేర్పించండి, సహాయం చేతని కృప చూపించండి. దేవా, కాపాడుతాన్ని కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని ఎంతమంది వినగలిగిన వారి జీవితాల కార్యం జరిగించి పత్ఫలం దయచేయమని, నీకు సిద్ధపాటు చేయమని స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే
ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికి వందనాలు.